ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసరపప్పు కిచిడి ఎలా తయారు చేయాలో చూసి నేర్చుకుందాం. ముందుగా మనం 3 గ్లాస్ రైస్ తీసుకుందాం. ఆ తర్వాత 1 గ్లాస్ పెసరపప్పు. వీటిని నానబెట్టుకున్న తర్వాత కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. పచ్చిమిర్చి 10, ఉల్లిగడ్డ 1, 2 ఎండుమిరపకాయలు, 1 టమాటో, కొంచెం కొత్తిమీర, 1 క్యారెట్, తర్వాత కరివేపాకు, ఆ తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, బగారా ఆకు. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇందులో మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి, రుచికి చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక కావాలంటే మనం పోపు గింజలు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత షాజీరా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాం. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయండి. ఆ తర్వాత మనం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇందులోనే హాఫ్ వేసుకొని కొంచెం హాఫ్ ఉంచేసుకోండి. మనం రైస్ వేసిన గ్లాస్తోనే అదే గ్లాస్తో కొలుచుకొని 2 గ్లాసులు, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ పోయాలి. మనం 3 గ్లాసెస్ వేసుకున్నాం కాబట్టి 6 గ్లాసెస్ వాటర్ పోయాలండి. ఈ వాటర్ బాగా వేడెక్కిందాక స్టవ్ మీదనే పెట్టుకొని మూత పెట్టేయండి. కొంచెం వాటర్ వేడయ్యాక టమాటోస్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి.
వాటర్ ఇప్పుడు చాలా బాగా బాయిల్ అయ్యాయి కదండి. ఇప్పుడు మనం రైస్ అండ్ పెసరపప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా మనం ఇప్పుడు వేసుకుందాం. ఆ తర్వాత మూత పెట్టి ఒక 10 minutes వరకు ఉంచండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇందులో చింతపండు రసం చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను అది కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. ఈ విధంగా ఉంటుంది. ఇది యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, రైస్ ఇప్పుడు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 5 minutes సిమ్లో పెట్టేసుకోండి స్టవ్ని. చూడండి ఫ్రెండ్స్, పెసరపప్పు కిచడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పైనుండి రుచికి నెయ్యి యాడ్ చేసుకుందాం కొంచెం. అలాగే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం. తర్వాత మిగిలిన కొత్తిమీర కూడా పైనుండి చిలకరించి పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక 2 minutes స్టవ్ మీద అలాగే పెట్టేసి తర్వాత దించేసుకుందాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.